హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ಬಿಡನೋ ನಿನ್ನಂಗ್ರಿ ಶ್ರೀನಿವಾಸ, ನನ್ನ ದುಡಿಸಿಕೊಳ್ಳೆಲೋ ಶ್ರೀನಿವಾಸ. ನಿನ್ನುಡಿಯೇ ಜಿತಲ್ಲೋ ಶ್ರೀನಿವಾಸ, ನನ್ನ ನಡೆ ತಪ್ಪು ಕಾಯೋ ಶ್ರೀನಿವಾಸ. ಬಡಿಯೋ ಬೆನ್ನೆಲೆ ಶ್ರೀನಿವಾಸ, ನನ್ನೊಡಲ ಹೊಯ್ಯದಿರು ಶ್ರೀನಿವಾಸ. ನಾ ಬಡವ ಕಾಣೆಲೋ ಶ್ರೀನಿವಾಸ, ನಿನ್ನೊಡಲ ಹೊಕ್ಕೆನು ಶ್ರೀನಿವಾಸ. ಅಂಜು ಹಿಡಿವೆನೋ ಶ್ರೀನಿವಾಸ, ನಿನ್ನೆಂಜುಲ ಬಡಿದು ಶ್ರೀನಿವಾಸ. ನಾ ಸಂಜೆ ಉದಯಕ್ಕೆ ಶ್ರೀನಿವಾಸ, ಕಾಳಂಜಯ ಪಿಡಿವೆ ಶ್ರೀನಿವಾಸ. ಸತ್ತಿಗೆ ಚಾಮರ ಶ್ರೀನಿವಾಸ, ನಾನೆತ್ತಿ ಕುಣಿವೆನೋ ಶ್ರೀನಿವಾಸ. ನಿನ್ನ ರತ್ನದಾವಿ ಶ್ರೀನಿವಾಸ, ನಾ ಹೊತ್ತು ನಲಿವೆನೋ ಶ್ರೀನಿವಾಸ. ಹೇಳಿದಂತಾಳಿಗೆ ಶ್ರೀನಿವಾಸ, ನಿನ್ನಾಳಿಗಳಾಗಿಯ ಶ್ರೀನಿವಾಸ. ಅವರುಳಿಗವ ಮಾಲ್ಬೆ ಶ್ರೀನಿವಾಸ, ನನ್ನ ಪಾಲಿಸು ಬಿಡದೆ ಶ್ರೀನಿವಾಸ. ನಿನ್ನ ನಾಮ ಹೋಳಿಗೆ ಶ್ರೀನಿವಾಸ, ಕಳ್ಳ ಕುಂದಿನಾಗಿಯೇ ಶ್ರೀನಿವಾಸ. ಕಟ್ಟಿ ನಿನ್ನವರೊದ್ದರೆ ಶ್ರೀನಿವಾಸ, ನನಗಿನ್ನುಲ ಜೇತಗೆ ಶ್ರೀನಿವಾಸ. ಬೀಸಿಕೊಳ್ಳಲವರೆ ಶ್ರೀನಿವಾಸ, ಮುದ್ರೆಗಾಸಿ ತುತುಲವರೆ ಶ್ರೀನಿವಾಸ. ಬಿಕಗಾಸಿ ಗಂಜನಯ ಶ್ರೀನಿವಾಸ, ಎಂಜಲಾಸಯ ಬಂಧನ ಶ್ರೀನಿವಾಸ. ಹೇಸಿನಾದರೆ ಶ್ರೀನಿವಾಸ, ಹರಿದಾಸರಳು ಒಕ್ಕೆ ಶ್ರೀನಿವಾಸ. ಅವರ ಭಾಷೆಯ ಕೇಳಿ ಶ್ರೀನಿವಾಸ, ಆವಾಸಿಯ ಸೈರಿ ಶ್ರೀನಿವಾಸ. ತಿಂಗಳವನಲ್ಲ ಶ್ರೀನಿವಾಸ, ವತ್ಸರಂಗಳವನಲ್ಲ ಶ್ರೀನಿವಾಸ. ರಾಜಂಗಳ ಸವಡಿ ಶ್ರೀನಿವಾಸ, ಪವಂಗಳ ನಾಡು ಶ್ರೀನಿವಾಸ. ನಿನ್ನವ ಶ್ರೀನಿವಾಸ, ನಾನನ್ಯವ ನರಿಯ ಶ್ರೀನಿವಾಸ. ಅಯ್ಯ ಮನ್ನಿಸು ತಾಯ್ದನ್ ಶ್ರೀನಿವಾಸ, ಪ್ರಸನ್ನ ವೆಂಕಟ ಶ್ರೀನಿವಾಸ. ಪ್ರಸನ್ನ ವೆಂಕಟದಿ, ಪ್ರಸನ್ನ ವೆಂಕಟದಿ ಶ್ರೀನಿವಾಸ. ಆ హరిదాసులకు జయమగుగాక, హరిదాసులకు జయమగుగాక. హరిదాసు సాహిత్యమునకు జయమగుగాక. హరిదాస సాహిత్యమునకు జయమగుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఎవరిని ద్వేషించును, ఎవరిని ద్వేషించను, అందరినీ ప్రేమిస్తాను. అందరినీ ప్రేమిస్తాను, అసూయపడను. అసూయపడను. లభించిన దానితో తృప్తి చెందుతాను. లభించిన దానితో తృప్తి చెందుతాను. గోవిందుడే నావాడని చెప్పుకుంటాను. గోవిందుడే నావాడని చెప్పుకుంటాను. హరే శ్రీనివాస, హరే హరే శ్రీనివాస, శ్రీనివాస, హరే హరే శ్రీనివాస. హరే సర్వ భజనా మండలి సర్వ సభ్యులకు జయమగుగాక. జయమగుగాక. అందరికీ శుభవార్తగా చెప్పడం ఏంటంటే, ఉడిపి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వలనతో చాలా అత్యంత సులభంగా నేను 111 కీర్తనలు గానం చేయడం జరిగింది. అలాగే నాకు తోడుగా మా అమ్మాయి పద్మజ చక్కని సహకారంతో నాకు సులభంగా పాడే అవకాశం కల్పించింది. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడి యొక్క సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణములు కనుక అతి త్వరలో మనం ఏప్రిల్ 15, 16, 17 తారీఖుల్లో ఉడిపి కృష్ణుడి యొక్క దివ్య భవ్య సన్నిధానంలో, ఎందుకంటే ఉడిపి కృష్ణుడి విగ్రహం అది తయారు చేసి ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, ఈనాటిది కాదు. అది ద్వాపర యుగం నాటి విగ్రహం. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తల్లి యొక్క ఆనందం కోసరంగా తాను అప్పటికి కృష్ణుడికి వివాహం కూడా అయింది. ఎదురుగా రుక్మిణీదేవి కూడా ఉంది. కానీ తల్లికి ఆనందాన్ని కలిగించడానికి ఆనాటి బాల్య చేష్టలు, క్రీడలు, ఆటలు, పాటలు, సరదాలు,
గొడవలు అన్నీ కూడా చూపించే నిమిత్తం ఆయన చిన్నారి బాలకుని వేషాన్ని ధరిస్తాడు. ఆ రూపాలన్నీ, ఆ లీలలన్నీ ఒకసారి చూచి దేవకీదేవి ఆనందపడుతుంది. ఆ కృష్ణుడి యొక్క మూర్తిని పూజా మందిరంలో పెట్టుకుని పూజించడానికి రుక్మిణీదేవి ప్రార్థించగా విశ్వకర్మ ఆ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఈనాటిది కాదు, మన అదృష్టవశాత్తు అది ద్వారకా నగర్ నుండి ఇక్కడికి రాబడింది. ఆ కథంతా వేరే మీకు అందరికీ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కనుక ప్రస్తుతం మనం ఆ ఉడిపి కృష్ణుడి యొక్క విగ్రహం అంటే సాక్షాత్తు కృష్ణుడి యొక్క సన్నిధానం అది. కాబట్టి అక్కడ ఎవరెవరైతే వస్తారో, ఎవరెవరైతే గానం చేస్తారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యములు సర్వదా కలిగి కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఆయన కంటికి రెప్పలాగా కాపాడతాడు. కాబట్టి ఆ నమ్మకంతో నేను కూడా వెళ్ళి రావడం జరిగింది. కనుక మీరందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క పాటలన్నీ కూడా 111 పాటలను చక్కగా అభ్యసించి ఆ కృష్ణుడి యొక్క రాజాంగణంలో పాడి అందరూ కూడా ధన్యులవ్వాలని ప్రార్థిస్తూ హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. హరే శ్రీనివాస అండి, విన్నారు కదా. దీనికి తెలుగు అర్థం చెప్తాను, వినండి. హరే శ్రీనివాస. బిడను నిన్నంగ్రి శ్రీనివాస, నన్న దుడిసి కొళ్ళెలో శ్రీనివాస, నిన్నుడియే జీతల్లో శ్రీనివాస, నన్న నడితప్పు కాయో శ్రీనివాస. అనగా బిడను అనగా విడిచిపెట్టను, నిన్నంగ్రి అనగా పాదములు, నీ పాదములు విడిచిపెట్టను శ్రీనివాస. నిన్నుడియే జీతల్లో సత్యము భగవంతుడు మాట సత్యము, నన్న నడితప్పు కాయో శ్రీనివాస. అనగా నా యొక్క నడతలోని తప్పులు కాయము శ్రీనివాస. బడియో వెన్నెల్లి శ్రీనివాస, నన్నొడల హొయ్యదిరో శ్రీనివాస, నా బడవ కాణిలో శ్రీనివాస, నిన్నొడల హొక్కెను శ్రీనివాస. అనగా బెన్నెలి అనగా వీపు, బడియో అనగా దండించము, నేను బీదవాణ్ణి, భక్తి లేదు వైరాగ్యము లేదు కదా, కనుక నన్ను బయటికి నెట్టివేయవద్దు, నేను తప్పు చేస్తాను, కాబట్టి నీ యొక్క సన్నిధికి చేర్చుము శ్రీనివాస. పంజు హిడివెనో శ్రీనివాస, నిన్నెంజల బడి దుంబె శ్రీనివాస, నా సంజೆ ఉదయకే శ్రీనివాస, కాళెంజియ పిడివే శ్రీనివాస. అనగా నేను దివిటీని పట్టుకుంటాను, ప్రసాదము ఎంగిలిని గుజ్జు చేసుకుని పోగు చేసుకుని తింటాను, నిరంతరము ఉదయము సాయంత్రము పగలు రాత్రి కూడా ఉమ్మిపాత్ర అనగా తొట్టె పట్టుకుంటాను స్వామి, ఉమ్మిపాత్ర తొట్టిని పడతాను శ్రీనివాస. సత్తియ చామర శ్రీనివాస, నా నెత్తి కుణివెనో శ్రీనివాస, నిన్న రత్నద హావిಗೆ శ్రీనివాస, నా హొత్తు నలివెనో శ్రీనివాస. అనగా ఛత్రము చామర ఎత్తి నర్తన చేస్తాను, నీకు నేను సేవ చేస్తాను, రత్నాల పావుకోళ్లను నెత్తిన పెట్టుకొని నర్తన చేస్తాను శ్రీనివాస. ಹೇಳಿದಂತಾಲಿ ಹೇ ಶ್ರೀನಿವಾಸ, ನಿನ್ನಾಳಿಗಳಾಗಿ ಹೇ ಶ್ರೀನಿವಾಸ, ಅವರೂಳಿಗವ ಮಾಡ್ಪೇ ಶ್ರೀನಿವಾಸ, ನನ್ನ ಪಾಲಿಸೋ ಬಿಡದೆ శ్రీనివాస. అనగా సేవకుడు అనగా చెప్పినట్లు వినేవాడు, చెప్పిన పని చేయడం, నీ వాళ్ళు నీ భక్తుల యొక్క గుంపులో చేరతాను, ఊడిగం చేస్తాను అనగా సేవ చేస్తాను, నన్ను పాలించవయ్యా, నిన్ను విడవను విడిచిపెట్టను శ్రీనివాస. నిన్న నామ హోಳಿಗೆ శ్రీనివాస, కళ్ళకున్ని నానాగి హే శ్రీనివాಸ, కట్టి నిన్నవరొద్దరే శ్రీనివాస, నన్న గిన్నుల జతకే శ్రీనివాస. అనగా నీ నామము అంటే స్వీట్స్, హోళిగా అనగా బొబ్బట్లు, నీ నామము నాకు స్వీట్స్ వంటిది, హోళిగా అంటే బొబ్బట్లు లాంటిది, చిన్న కుక్క పిల్లలాగా ఊహించుకుంటున్నాను, వీళ్ళు ఏమారితే ఆ ప్రసాదం దొరకపుచ్చుకుని తీసుకుపోదామని చూస్తున్నాను, ఆ ప్రసాదం తీసుకున్నానని వాళ్ళు నన్ను దండించారు, నాకు సిగ్గులేదు, కొట్టినా తిట్టినా ప్రసాదం నాకు దొరికింది చాలు. బీసి కొల్లలవరే శ్రీనివాస, ముద్రె కాసి చుచ్చులవరే శ్రీనివాస, మిక్క గాసి గంజనయ్య శ్రీనివాస, ఎంజల ఆశయ బంట శ్రీనివాస. అనగా నేను ప్రసాదం దొంగతనంగా తిన్నానని ఈడ్చిపెట్టి కొట్టారు, కాల్చి ముద్ర వేశారు, గట్టిగా ఒత్తివేశారు, అయినా నేను భయపడను, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రసాదం మీద ఆశతోటి తిన్నాను, నాకు అది చాలు, నిన్ను వదలను శ్రీనివాస. ಹೇಸಿ ನಾನಾದರೆ ಶ್ರೀನಿವಾಸ, ಹರಿದಾಸರುಳು ಬೊಕ್ಕೆ ಶ್ರೀನಿವಾಸ, ಅವರ ಭಾಷೆಯ ಕೇಳಿ ಹೇ ಶ್ರೀನಿವಾಸ, ಆ ವಾಸೆಯ ಸೈರಿಸೋ శ్రీనివాస. నేను అజ్ఞానిని నేను అయినా శ్రీనివాస,
నేను హరిదాసుల దగ్గర ఉన్నాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దేవుని గురించి. కనుక నాకు వాళ్ళలో ఆ స్థానం కల్పించు శ్రీనివాస. తింగళవనల్ల శ్రీనివాస, వసరంగళవనల్ల శ్రీనివాస, రాజంగళ సవడిపే శ్రీనివాస, బావంగళ దాటువే శ్రీనివాస. అనగా నెలవాణ్ణి కాదు, చైత్రము వైశాఖము జ్యేష్ఠ, నేను జ్యేష్ఠుడిని కాదు, నేను విభవ ప్రభవ లాంటి వాడిని కూడా కాదు. విభవ ప్రభవ అనగా సంవత్సరాలు. రాజప్రసాదము ఆలయం ప్రాంతమంతా శుద్ధి చేస్తాను, భావంగళను దాటుతాను స్వామి శ్రీనివాస అని అర్థం. నిన్నవ శ్రీనివాస, నా నన్యవ నరియను శ్రీనివాస, అయ్యా మన్నిసోయి తాయింతందే శ్రీనివాస, ప్రసన్న వెంకటాద్రి శ్రీనివాస. అనగా నేను నీవాడిని శ్రీనివాస, నాకు అన్యములు ఏమీ తెలియవు, తల్లి తండ్రి అన్నీ నువ్వే అని నువ్వే శ్రీనివాస. ఈ కీర్తన ప్రసన్న వెంకటాద్రులు రాసినారు. హరే శ్రీనివాస. విన్నారు కదా, ఇదేనండి ఈ కీర్తనకి అర్థం. ఈ కీర్తన మేము భజన మండలి సభ్యులందరం కూడా ఏ కీర్తనలు పాడినా లాస్ట్లో ఈ బిడను నిన్నంగిరి శ్రీనివాస నన్ను క్షమించయ్యా అని ఈ కీర్తన పాడి మేము కీర్తనలు పూర్తి చేయాలండి. లాస్ట్లో ప్రతి ఒక్కరూ ఏ కీర్తనలు పాడినా భజన ఆపేసే లాస్ట్లో ఈ కీర్తన తప్పనిసరిగా పాడాలి. హరే శ్రీనివాస.